పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కిషోర్ గారి వాదనని మీరు ఎట్లా ఖర్గే గారి వాదన మీరు ఎట్లా సమర్థిస్తారు, బీజేపీ వారి వాదనని ఎట్లా వ్యతిరేకిస్తారు? సార్, నేను ఖర్గే గారు నిన్న అన్న మాట ఏంటంటే, యుద్ధం మేమైతే కోరుకోలేదు, మీరే యుద్ధం అన్నారు. బీజేపీ నాయకులే పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచి లేకుండా చేస్తామన్నారు, అన్నారు. ఇస్లామాబాద్ ఆక్యుపై చేస్తామన్నారు, పిఓకు ఆక్యుపై అయిపోయిందన్నారు, ఆల్రెడీ మన శ్రేణులు దాటిపోయి ఇస్లామాబాద్ వరకు వచ్చినాయి అని చెప్పిండ్రు. ఇవన్నీ ప్రచారం చేసింది బీజేపీ నేతలే. పిఓకే లేకుండా చేస్తామని అన్నారు. పిఓకే కాదు, పాకిస్తానే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని అన్నారు వాళ్ళే, ప్రముఖ నాయకులు మాట్లాడిన మాటలే. సో ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే, మీరు ఏ మాట అంటే ఆ మాట. ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని రాజకీయ విభేదాలున్నా, యుద్ధం అనే సమయం వస్తే అన్ని పార్టీలకు గతంలో ఆ సంస్కృతి ఉంది, మేము దాన్ని కొనసాగించాం. అందరం ఒకటవుతాం, అధికారంలో ఉన్న పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్ మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అన్ని ప్రతిపక్షాల తరఫున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, మీరు ఏ యాక్షన్ తీసుకున్నా మాకు ఓకే అని చెప్పారు. సో దేశ ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి, మీ అనేక సంఘాల నుంచి మద్దతు వచ్చిన తర్వాత మీరు ఒక స్టెప్ తీసుకొని ఎందుకు వెనక్కొచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి ఎప్పుడైనా కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. మేము ఇప్పుడు ఇన్నేళ్ల పరిపాలన ఉండి స్ట్రాటజీస్ ఉండవు అని మేము అన్నాం. కానీ ఒక రెండు దేశాలు, దాయాది దేశాలు పోరాడుతున్నాయి లేదంటే స్ట్రైక్స్ చేస్తున్నాయి అన్నప్పుడు ఆ రెండు దేశాలన్నా ఏది చర్చలు చేసుకొని ముగించాలి. అది రెండు దేశాది నేతలు, అంటే ఇక్కడ పిఎం అక్కడ పిఎం, లేదంటే రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు. మేము డీజీ స్థాయిలో చర్చ అది ఎవరు చెప్పాలి? డీజీ గారు చెప్పాలి. డీజీ ఎంఓ ఎవరైతే మిలిటరీ ఆపరేషన్స్ డిప్యూటీ చీఫ్ వస్తారు. నేను అదే అంటున్నాను సార్. అట్లాంటి సందర్భంలో మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, విదేశాంగ మంత్రులు కూడా చెప్పలేదు. లాస్ట్కు ట్రంప్ ఒక ట్వీట్తోని నేను యుద్ధం ఆపేస్తానని ప్రకటించారు. దాని మీద మన దేశ సార్వభౌమాధికారం అనేది ఒకటి ఉంది. మన దేశ అంతర్గత వ్యవహారాలలో పరాయి దేశస్థుడు జోక్యం చేసుకోవద్దని గతంలో అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీ గారు వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. వారు చనిపోయినాక, వారు ఉగ్రవాదుల దాడిలో చనిపోయినాక 40 ఏళ్ళ తర్వాత ట్రెండింగ్ 1 ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు. ఆమె పాత వీడియోలన్నీ కూడా వరుస పెట్టి ప్రజలు చూస్తున్నారు. ఏమంటారు వాళ్ళు? నేను బంగ్లాదేశ్ 2 ముక్కలు చేసిన, మేము కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసి బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసినాం. ఇది మాకున్నటువంటి ట్రాక్ రికార్డ్ పాకిస్తాన్ విషయంలో. మీదేంది? వాడు హైజాక్ చేస్తే పోయి అప్పచెప్పొచ్చుడు టెర్రరిస్టులను, లేదంటే వాళ్ళ సమాధుల మీద నివాళులు అర్పించవచ్చుడు, లేదా వాళ్ళు దేశభక్తులు. ఆయన సింధు ప్రాంతానికి సంబంధించిన జిన్నా దేశభక్తుడు అన్నారా అనలేదా? అద్వానీ గారు చిన్న మధ్యలో రావద్దు సార్, మీరు చెప్పే సొల్లు సోది అంతా విన్నాం. మరి మధ్యలో మరి మీరు ఆపాలి, కరెక్ట్ కాదు. మీరు పూర్తి బత్తాయిగా మారిపోతున్నారు రోజు రోజు. అంటే ప్రేమగా సరదాగా మాట్లాడుకోండి కానీ ఇట్లా అభ్యంతర పదాలు వాడాలి. నేనేమంటున్నా, అట్లాంటి సందర్భంలో అసలు ఏం జరిగిందని తెలియదు. వారు ఇందాక కాలర్ అడుగుతున్నారు, ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అర్థమైందని కిషోర్ గారు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఇచ్చేస్తే సామాన్య ప్రజానికం అడుగుతున్నారు, మీరు యుద్ధం చేసేటప్పుడు అందరితో చర్చించి మరి మానేసిన తర్వాత ఏం జరిగింది? పవన్ గారు సామాన్యం కాదు, బాగా చదువుకుని అర్థవంతంగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ప్రజల్లో కూడా ఈ చర్చ పోయిందంటున్నా. మీరేమి మేమేదో గొప్పగా చేసినాము అని చెప్పి చెప్పుకోవడానికి లేదు. ఆ సామాన్యుల నుంచి వచ్చిన పదమే ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షులు అడిగినారు. ఏమని? దేశం అడుగుతుంది, నేషన్ వాంట్స్ టు నో, ఏంది అసలు ఏం జరిగింది. ట్రంప్ ఎవడో కూర్చొని ట్వీట్ పెడితే మీరు కాంప్రమైజ్ అవుతారా? అసలు ప్రస్థానం చెప్తున్నా సార్, ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే అయితే చాలా కీలకమైన సమయంలో చేతులు మోడీకే చేతనవుతుంది అని కూడా అంటాం. మన దేశంలో కొన్ని దొరకవు. మోడీ గారు ఛాయ్ అమ్మితే కొని తాగిన వ్యక్తి దొరకడు ఈ దేశంలో. మోడీ గారుతో పాటు పక్క క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్న వ్యక్తి కూడా ఈ దేశంలో దొరకడు, ఎందుకంటే ఇవి రెండు ఫేక్. అట్లనే మోడీ గారి మాటకు ఒక విలువ ఉన్నది అనేటోడు కూడా ఈ దేశంలో దొరకడు. ఎవరు బీజేపీ కాదు, ఆన్ పేపర్, ఆన్ స్టాండర్డ్స్ ఆయన 11 ఏళ్ళుగా మాట్లాడిన మాటలకు మీరు అర్థం చూడండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రధాని నామినేట్ అయితే ఆయన ఏమన్నారు ఒక మాట, వాళ్ళ పార్టీ ప్రధాని అభ్యర్థి అయినాక,
బయట దేశపోడు మొత్తం నీ దేశ సరిహద్దు నీ రక్షణలో ఉంటే బయట దేశపోడు వచ్చి ఇక్కడ అటాక్ ఎట్లా చేస్తాడు అని చప్పట్లు కొట్టి ప్రశ్నించాడు మమ్మల్ని. మేమేమంటున్నాము, ఇవాళ ఎన్ని అటాకులు జరిగినాయి, పుల్వామా ఎక్కడి నుంచి జరిగింది, పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్స్ ఎట్లా జరిగినాయి, అనేక ఈ పహల్గామ్ అటాక్ ఎలాగ జరిగింది. సో నేనేమంటున్నా, పహల్గామ్ అటాక్ జరగడంలో మీ వైఫల్యం, దాన్ని డీల్ చేయడంలో మీ ప్రభుత్వ వైఫల్యం, మన విదేశాంగ విధానం అది ఇంకొక మాట. ఇక నిన్న డిప్యూటీ డిఫెన్స్ చీఫ్ చెప్పిన మాట చెప్తున్నా, మేము ఒక్క పాకిస్తాన్తోనే కొట్లాడలేదు, చైనా కూడా బ్యాక్డ్ బై పాకిస్తాన్ ఉంది, వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, నీ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ ఇది, నీ విదేశాంగ విధానం యొక్క వైఫల్యాన్ని కనబడుతుంది. చైనా ఎప్పుడు కూడా డైరెక్ట్ కూడా అర్థం కాల. మామూలుగా అయితే మనదంతా మన పాలసీ కరెక్ట్ గా ఉండి అందరూ మనకు మద్దతు ఇచ్చేది, మనం వెళ్ళి అందరికి అది నేను నా భజన చేయండి అని పంపి, సరే దేశం మాట వచ్చినప్పుడు. కానీ శశి థరూర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లే సార్. శశి థరూర్ గారు అయినా దేశం విషయం, బయట దేశానికి పోయి దేశం విషయంలో ఎక్కడ దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో ఎక్కడ కూడా తగ్గరు. మనం అంతర్గతంగా ఎన్నున్నాయో మాట్లాడుకున్నాం. ప్రపంచ వేదికల మీద పోయినప్పుడు అట్లంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు యూఎన్లో పాకిస్తాన్ అంశం మీద వాజ్పేయి గారిని పంపించారు. ఆ సంస్కృతి ఈ దేశంలో ఉండింది. కానీ అప్పుడున్న విలువలు ఇప్పుడు లేవు. నేను అంటుంది కదా, ఇప్పుడు ప్రతిపక్షాలకు ఇచ్చే గౌరవం, వారి స్వయంగా వాజ్పేయి గారి మాటల్లో వారికి ఏదో కిడ్నీ అలైన్మెంట్ వస్తే దాని విషయంలో రాజీవ్ గాంధీ గారు మొత్తం కూడా ఖర్చు భరించి పంపించారు. ఈరోజు నేను ఉన్నానంటే కారణం వారు రాజీవ్ గాంధీ గారు, ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం అని చెప్పారు. సో అట్లాంటి సాంప్రదాయ సంస్కృతుల నుంచి, రాజకీయాల నుంచి ఎంత దిగజాడు రాజకీయాలకు మనం పోతున్నామో మీరు ఆలోచన చేయండి దయచేసి. నేనేమంటున్నా, మీరు పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఎందుకు జరిగిందో ఈ రోజు వరకు మోడీ గారి నుంచి కానీ మన విదేశాంగ శాఖ మంత్రి నుంచి కానీ మీరు విన్నారా? మీరు ఎప్పుడన్నా విన్నారా? రీజన్ విన్నారా? ఇది ఒక అంశం. రెండోది, నేనేమంటున్నా, అప్పుడు ఒక మాట, నిక్సన్ అనే స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఉండే 1970లో ఇండియా పరిస్థితి ఏందో మీకు తెలుసు. వారు చెప్పినట్టుగా మీరు అన్ని దగ్గర నుంచి సార్, నిక్సన్ అనేవాడు అమెరికా అధ్యక్షుడిగా ఉండి మనల్ని బ్లాక్ మెయిల్ చేశాడు. అది కూడా అక్కడ కూడా అడగాల్సిందంతా అడిగిండ్రు. మళ్ళీ గదే అడిగారు కదా కిషోర్ గారు, మీరు ఆల్రెడీ అడిగారు. ఒక్క నిమిషం, అదే పుక్కిటి పురాణం మళ్ళీ చెప్తామంటే ప్రజలకు కూడా విరక్తి మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. రైట్, పచ్చి నిజాలు ఆన్ పేపర్ ఉన్నది, చరిత్రలో ఉన్నదే చెప్తున్నా. మీలాగా అబద్ధాలు చెప్పే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఎస్, అది యుద్ధ ధర్మం. గో అండ్ ఆస్క్ యువర్ మోడీ గారు చెప్తారు. వారు యుద్ధ ధర్మం అనేది ఒకటి ఉంటది అంటున్నా. యుద్ధం సెటిల్ అయిన తర్వాత పాకిస్తాన్ రెండు ముక్కలుగా విడిపోయిన తర్వాత వాళ్ళ సైనికులు అప్పగించకపోతే ఊచకోత కోయమంటావా? గోత్రాలో వచ్చినట్టు ఊచకోత మీకు రైటే లేదు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. పాకిస్తాన్ రెండు ముక్కలు చేసిన పార్టీ ప్రభుత్వం మాదైతే పాకిస్తాన్ ప్రభుత్వం నీది. ఏం ముఖం పెట్టుకొని కిషోర్ గారు ఆగండి, భూభాగాన్ని ఇచ్చేస్తారు. ఆల్రెడీ చెప్పారు మీరు ఆ విషయం. రైట్, తీసుకురాపోయిన మరి ఓకే చెప్పండి. నేనేమంటాను, రోసీ గారి 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మీకు బాగా గుర్తే ఉండి ఆంధ్రోళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానడు కేసీఆర్ గారు అన్నారా? మీకు గుర్తుంది కదా? రైట్. ఉమ్మడి రాష్ట్రంలో హుందాగా మెలిగినటువంటి రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకులు రోసయ్య గారు. వారి సామాజిక వర్గం ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే డెఫినెట్గా రోసయ్య గారు హుందాగా మెదిలిన రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రి. సో డెఫినెట్గా వారి విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఇనాగ్రేషన్ మా పార్టీ నాయకుడు ఆయన చనిపోయేంత వరకు కాంగ్రెస్ కండువతో ఉన్నారు కాబట్టి ఇనాగ్రేషన్ మేము చేసినాం.
నువ్వేమో కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తావు. మరి రాజశేఖర రెడ్డి ఆగాలి. చెప్పండి. మీరు- వాళ్ళ కొడుకు మీద కేసులు ఎందుకు పెట్టారు? వద్దొద్దు. ఆయన కూడా ముఖ్యమంత్రి వద్దొద్దు. చేసిండు కదా. ఆ ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు వేధించారు? దయచేసి ఆయనే కాదు సార్, రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి చేసిండు కదా. మీరు ముఖ్యమంత్రి మీరు- చేసిండు మీరు- కదా. మీరు పరస్పరం ఘర్షణ రైట్. పడద్దు. ఘర్షణ ఎక్కడ మీరు ఆయన పడదు? మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు వేధించారు మరి? మా నాయకుడే ఈ రోజుకి వారి వర్ధంతి జయంతి రోజున మేము నివాళులు అర్పిస్తాం. ఓకే. ఒక గొప్ప నేతను మేము మా కాంగ్రెస్ పార్టీకి జరిగిన గొప్ప నష్టం. అవును. ఓకే, వారిని ఏమాట కాబట్టి వాళ్ళు మొత్తం భారతదేశాన్ని అధికారమే కోల్పోయారు కదా. తర్వాత లేదు సార్, కానీ కేసు తర్వాత ఏదో పెట్టారు కదా మీకు సార్ తెలియదు, వాళ్ళ కేసు మీద. నేపథ్యం కాదు, తెలియదు. ఇది ఓకే. సందర్భంగా ఎవరికి తెలియదు మీకు ఆ చర్చ అది కాదు. రైట్, రైట్ ఓకే, సార్, కానివ్వండి. ప్లీజ్. జగన్ గారి మీద ఇప్పుడు కేసులు రోసయ్య గారి వచ్చిన ఇష్యూ- తర్వాత రోసయ్య- క్యాబినెట్ ఇన్వాల్వ్ చేయమని వారు చెప్తే అందరి పేర్లు వచ్చినాయి. అప్పటిదాకా రైట్. రాజశేఖర రెడ్డి గారి పేర్లు. రోసయ్య అయితే గారి రోసయ్య గారి విషయం అయిపోయింది కదా. మేము ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఆపటంలో కీలక పాత్ర వహించాడు. అటువంటి ఆయనకి మరి ఇచ్చారు ఆంధ్రాలో మీరు. కాంగ్రెస్ పార్టీ లేదా సార్? అది ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేదా? ఆంధ్రాలో ఎందుకు ఆవిష్కరించలేనని చెప్పేది. అక్కడ అక్కడ కూడా కాంగ్రెస్ అక్కడ పార్టీ అధికారులు ఉంది. వేరు కదా. అచ్చా, ఆర్యవైశ్య మిగతా సంఘాలు- ఎన్ని విగ్రహాలు వస్తాయి సార్ అయితే ఇక్కడికి? రైట్ కానివ్వండి. మీరు విగ్రహాలు నేనేమంటున్నా పెట్టింది అంటే- తెలుసు, వాళ్ళని ఎత్తిన అదే టోపీ తెలుసు పెట్టింది కూడా సార్. తెలుసు, మేము అందరికి ఏమంటున్నాం ప్రజలకు అన్నీ తెలియదా కానీ. ఇప్పుడు చూస్తానే కదా. సరే, ఇప్పుడు మీరు ఆర్య వైశ్యులకు వ్యతిరేకమా? వాళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్య వైశ్యులు అందరూ వచ్చే రిప్రజెంటేషన్ మీరు కాదు కాదు. మీరు కాదు కాదు. మీరు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటే ఆయన వైశ్య సెంటిమెంట్ వాళ్ళ ఓట్లు రైట్, ఒక్కొక్కటి. తెలంగాణ కొన్నాన్ని సంస్కరిస్తామంటే కానివ్వండి మరి. రైట్, తెలంగాణకు ద్రోహం చేసినోని, తెలంగాణకు మోసం చేసినోని రైట్. ఆయనను మేము రైట్, ఓకే 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 రైట్. ఆగండి ఆగండి, మీరు ఆగాలి మీరు ఆగాలి మీరు ఆగాలి మీరు ఆగాలి. మీరు ఆవేశపడద్దు ఆవేశపడద్దు. మీరు అవసరం లేని సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చారు. ఆయన సమాధానం చెప్తాడు కదా. నేను అడగని సబ్జెక్ట్ కదా అది. వారు మాట్లాడినంతసేపు నేను కంప్లీట్ ముందాగా చేయండి. వివరించాను, నేను అసలు డిస్టర్బ్ చేయలేదు. వారు కూడా అది కాపాడుకుంటే మంచిది. మేము తెలంగాణ వచ్చినాక వివిధ కుల సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య కుల సంఘాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. ఆర్యవైశ్యులకు మేము చేస్తున్న మాట చెప్తున్నాం. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారికి. లేదండి, లేదు, ఫస్ట్ టైం మేము ఏర్పాటు చేసాం. 16 కుల సంఘాల కార్పొరేషన్ ఆర్యవైశ్యులకు, మున్నూరు కాపులకి, వివిధ సంఘాలకి మేము వచ్చినాక ఏర్పాటు చేసినాం. వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారికి మా జాతి బిడ్డ, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రోషయ్య గారు మీ పార్టీ వారు కాబట్టి మేము ఒక విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం అంటే 100% చేసుకోమని చెప్పారు. మనం అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇవన్నీ లేక పంచాయతీలు మేము ఎప్పుడు పెట్టుకోలే. మనం అన్నదమ్ములుగా విడిపోదాం, అభివృద్ధిలో కలిసి పనిచేస్తామని చెప్పినాం. ఇవి చిల్లర రాజకీయాలన్నీ మనం ఎప్పుడు చిల్లర గాళ్ళు అంటే సరే ఓకే. సరే మధ్యలో ఏది మహిళా నాప్కిన్ల మీద రాహుల్ గాంధీ ఫోటో వేసుకొని బీహార్ లో ప్రచారం ఎవరు చిన్న రాజకీయాలు చేస్తున్నారు దేశం మొత్తం అట్లా ఎవడన్నా క్రియేట్ చేసి పెట్టొచ్చు సోషల్ మీడియా. మీరే బాధితుడు సార్, మీరే బాధితుడు. ఈ ఎడిటింగ్ లకు మీరే బాధితుడు కదా. మీరు అన్నని మాట నువ్వు అన్నట్టుగా చేసి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు మీకు తెలుసు కదా. ఈనాడు పేపర్ లో వచ్చిందంట నాప్కిన్ ఐటమ్. మరి అది ఈనాడు పేపర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకే ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ అక్కడ తెలుగుదేశం. మేము ఇన్ని కోట్ల మంది మహిళలకు అట్లా సర్క్యులేట్ అసలు ఏ పేపర్ ఏం రాస్తుంది అనేది ఎలా పేపర్ చూస్తే తప్ప నమ్మే పరిస్థితి కాదు సార్. దయచేసి అర్థం చేసుకోండి. నేనే ఒక్క మాట చెప్తాను సార్. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది మహిళలకు మేము ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తున్నాం. వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఆత్మగౌరవంతో గల్ల ఎగిరేసి ప్రయాణం చేస్తారు. దాని మీద మేము రాహుల్ గాంధీ గారు బొమ్మ వేసుకున్నామా? ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా వేస్తలేము. వారేదో తీసుకొచ్చి అదే తెలంగాణ ఇష్యూ కాదు. అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పిస్తూనే మేము కూడా మాట చెప్తున్నాం. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి కగారు ఆపాలని అధికారికంగా లేఖ రాసిన ముఖ్యమంత్రి కేంద్రానికి చెప్తున్నా. అంటే బీజేపీ చిన్న డౌట్ వచ్చింది. ఎట్లాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని కుల సంఘాల వాళ్ళు గొప్ప గొప్ప నాయకుల్ని ఈ హైదరాబాద్తో కూడా సంబంధం ఉంది కాబట్టి పెట్టండి అని అడిగితే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా అనేది నాకు చిన్న డౌట్. కన్సిడర్డ్ సార్. ఏముంది కన్సిడర్. ఇప్పుడు వారంటే నేను ఒకటే చెప్తాను సార్,
తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు అమరవీరుల స్తూపం కట్టిన యాదగిరి గారిని, తెలంగాణ కోసం పాట కట్టిన అందశ్రీ గారిని, తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ గారిని, వీళ్ళందరినీ సన్మానించుకొని వాళ్ళందరికీ పట్టాలు. అదే మీరు మర్చిపోయిన, మీరు 10 ఏళ్లుగా మర్చిపోయిన ప్రతి తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచడానికి అన్నీ చేస్తున్నాం. తెలంగాణ అధికారిక తల్లి విగ్రహంతో పాటుగా ఎవరైనా సంఘాలు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. అట్లని దీన్ని లెక్కబెట్టి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు అన్నారు కదా ఆంధ్రోళ్ళని, వాళ్ళు చూసుకుంటారు, ఆర్ఏవైసీలు చూసుకుంటారు. బీఆర్ఎస్ ఆఫీస్ ముందు ఆర్ఏవైసీలు ధర్నా చేస్తారు. చూడు, అంటే ఒక కులము వారు రిప్రజెంటేషన్ ఇస్తే వద్దంటున్నారు కదా బీఆర్ఎస్ వద్దు కదా బీఆర్ఎస్ తప్పకుండా సార్. నేనేమన్నంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినప్పుడు ఎవరైతే తెలంగాణను వద్దని తెలంగాణను అడ్డుకున్న వాళ్ళను, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన వాళ్ళను, ఎవరైతే ఇప్పటి వరకు జై తెలంగాణ అనకుండా తెలంగాణలో పరిపాలన సాగిస్తున్న వాళ్ళను, వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరైతే తుపాకీ పట్టుకొని వచ్చి హైదరాబాద్